ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ధరల గురించి మాట్లాడదలుచుకున్నా. వాస్తవాలు ఏంది, ప్రచారం ఏంది, దుష్ప్రచారం ఏంది? దుష్ప్రచారం, మోడీ వచ్చే పెట్రోల్ ధరలు పెరిగి ఎలక్షన్స్ రాగానే పెరిగింది. ఎలక్షన్ ముందే చెప్పిండ్రు యుద్ధం కొనసాగితే తప్పని సరిగా పెంచే పరిస్థితులు వస్తాయని. ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దగ్గర పెరిగింది. కానీ అన్నిట్ల తక్కువ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయంటే భారతదేశంలో నాన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అలా అన్నిట్ల తక్కువ పెరిగినట్టు. ఇక్కడ కొన్ని దేశాలలో బోర్వెల్ వేస్తే పెట్రోల్ వెళ్తుంది, ఆ దేశాలు పక్కకు పెట్టండి. ఇరాన్లో ఉద్దేశంగా అసలు పెరగలేదు, ఎందుకంటే అక్కడనే పెట్రోల్ ఉంటుంది. సౌదీ అరేబియాలో పెరగలేదు, అక్కడనే పెట్రోల్ దొరుకుతుంది. కానీ నాన్ ఆయిల్ ప్రొడ్యూస్ కంట్రీస్ అమెరికా, యూకే, ఇంగ్లాండ్లో కూడా అన్నిట్లో తక్కువ పెరిగింది. అక్కడ పెట్రోల్ ఉత్పత్తి అవుతుంది. ఇంగ్లాండ్లో నార్త్ సీ ఆయిల్ ఉండగా కూడా పెరిగింది. అమెరికాలో $3 ఉన్నది $5 అయింది. అన్నిట్లా తక్కువ పెరిగింది ఇక్కడ. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మిత్రులు వాళ్ళ ఏందో ఆ టీఆర్ఎస్ వాళ్ళు మోడీ వచ్చి ఎలక్షన్ కాగానే పెంచిండు, అన్నిట్లో తక్కువ పెరిగింది. ఇక్కడనే మొన్నటి వరకు పెరగలేదు, వాళ్ళకి అదే బాధ. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏ హక్కు ఉన్నది పెరిగిందని మాట్లాడుతుందుకు? వాళ్ళు ఏం చేసిండ్రు? ఇంకా వాళ్ళు అంటున్నారు మీరు తక్కువ ఉన్నప్పుడు తక్కువ చేయలేదు, తక్కువ ఉన్నప్పుడు కూడా విపరీతంగా ధరలు ఉండే, ఎందుకు తక్కువ చేయలేదు? అది $40 ఉండే, $40 ఎప్పుడు లేకుండే, 50 కంటే ఎక్కువనే ఉండే కంటిన్యూస్ ఏడాది మొత్తం చూస్తే. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2005లో ఆయిల్ అంటే ఇంపోర్ట్ చేసే ఆయిల్ పర్ బ్యారెల్ ధర $54 ఉండే, పెట్రోల్ ధర ₹45 ఉండే. తర్వాత 2006లో ₹65 అయింది, కొంచెం పెంచిండ్రు. $72 ఉండే బ్యారెల్. 2008-9 అన్నింటిలో ఎక్కువ పెరిగింది, దాదాపు $100 వరకు అయింది ఆయిల్. అయినా కూడా వాళ్ళది ఓన్లీ ₹50 పెట్రోల్ ఉండే. అంటే మోడీ పెంచినట్టు కదా. ఇగోండి, ఓ పెట్రోల్ బంక్ పోతే ప్రజలకు కనబడేది పెట్రోల్ ధర. కానీ ప్రజలకు కనబడకుండా దేశానికి, భారతీయుల అందరినీ కూడా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ.